నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతుమమ్మ. ఈరోజు మన మాటండి వీడియోలో మరో మాట. కొంతమందితో మనం ఏం మాట్లాడినా దండగే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఏం మాట్లాడినా వాళ్ళ వాదన వాళ్ళదే తప్ప మన మాట వాళ్ళు పట్టించుకోరు. అలాంటి వాళ్ళ కోసం ఒక మాట మాట్లాడుకుందాం. వాదన అనేది మనుషులతో చేయొచ్చు, కానీ మనుషుల రూపంలో ఉన్న ఒక మానసిక రోగులకు మాత్రం మనం ఏమీ చేయలేమండి. అదే మనం ఏం చెప్పలేము. పోటీ అనేది వ్యక్తుల మధ్య ఉండొచ్చు, కానీ వ్యక్తుల రూపంలో ఉన్న మానవ మృగాలతో కాదండి. కోపం అనేది పరిస్థితుల పైన చూపించవచ్చు, కానీ ప్రతి మాటలోనూ ఎదుట వాళ్ళను హేళన చేస్తూ వాళ్ళని అర్థం చేసుకోలేని మనుషులతో అయితే కాదండి. ఎప్పటికీ మనం మనలాగే ఉండాలి, ధైర్యంగా ఉండాలి, నమ్మకంగా, ఎవరిపైన మనపై నమ్మకంగా ఉండాలి. మనతో మనం ఉండాలి, మన కోసమే మనం ఉండాలి, మనలా మనం ఉండాలి. అది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎదుట వాళ్ళతో అర్థం చేసుకోలేని వాళ్ళతో మనం వాదిస్తూ ఉంటే ఆ వాదనలో మనం కనిపించం, వాదన మాత్రమే కనిపిస్తుంది వాళ్ళకి. వాదనని చూస్తారు తప్ప మనం ఏం మాట్లాడుతున్నాం, దాని అర్థం ఏంటి, మన బాధ ఏంటి, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, ఏం చెప్తున్నామని అసలు ఆలోచించరు. అలాంటి వాళ్ళకు వాళ్ళు ఏదో మన మాట వింటారనో, మనని అర్థం చేసుకుంటారేమోనో మనం వాదిస్తాం. కానీ వాదనకు వాళ్ళు ప్రతివాదనే చేస్తారు తప్పే మనం మాట్లాడే మాట మాత్రం అర్థం చేసుకోరు. అలాంటి వాళ్ళతో మనం వాదించడం దండగా. కోపం అనేది మనుషులకి సర్వసాధారణం, కానీ అది ఎంతవరకు ఉండాలి, ఎవరి మీద చూపించాలి, అది ఎలా చూపించాలి అనేది మన వ్యక్తిత్వాన్ని బట్టే ఉంటుంది, మన పైన మాత్రమే ఉంటుంది. ఎదుట వాళ్ళు పడుతున్నారు కదా అని, మనకు కోపం వచ్చింది కదా అని మనం అంటూ ఉంటే అది ఎప్పటికో ఒకప్పుడు వాళ్ళ గుండె పగలక తప్పదు, వాళ్ళు బాధపడక తప్పదు. నా వాళ్ళే కదా అని భరిస్తూ ఉంటారు, నా వాళ్ళే కదా అని బాధపడుతూ ఉంటారు, నా వాళ్ళే కదా అర్థం చేసుకుంటారు అనుకుంటారు. కానీ మనకొచ్చిన కోపంలో ఎదుట వాళ్ళు కూడా ఎలా తీసుకుంటున్నారు, ఎంతవరకు తీసుకుంటున్నారు, వాళ్ళు తీసుకునే దాన్ని బట్టి నేను ఎంతవరకు ఉండాలి అనేదే మన ఆలోచన. అదే మన తెలివి అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఒక మనిషి పడుతున్నాడు కదా అని పదే పదే మనం వాళ్ళ మీద ఏది పడితే అది అనుకుంటూ ఉంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు కూడా మేము భరించలేము అనే స్థితికి రావచ్చు. అలాంటి స్థితి మనం అనుకునే వాళ్ళకి మనం ఇవ్వకూడదని నా అభిప్రాయం. ఇక జీవితం అంటే ఇలా ప్రశ్నించంగానే అలా దొరికే సమాధానం అయితే కాదండి. అదొక అందమైన అన్వేషణ, ఒక గొప్ప ప్రయాణం. మరి అలాంటి గొప్ప ప్రయాణం, అందమైన అన్వేషణ జీవితాన్ని ఇంకా అందంగా చేసుకోవాలంటే మనకున్న కోపం ప్రతిదీ కూడా కొద్దిగా తగ్గించుకోవాలి. ఎదుట వాళ్ళని అర్థం చేసుకోవడం ముఖ్యంగా నేర్చుకోవాలి. మన మాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చైతుమమ్మ. ముందుగా అయితే వీడియో తీసి తర్వాత అయితే నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. ఇది ఓల్డ్ వీడియోనే, దీనికి నేను కొత్త మాట చెప్పాను. మన వాళ్ళందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను.